హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రేఖరాజ్ యూట్యూబ్ ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. థ్యాంక్ యూ సో మచ్ అండి. నా ఛానల్ సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి. ఇంకా ఎవరైనా నా ఛానల్ని కొత్తగా చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. వీడియో అయితే కంటిన్యూ చేయండి. మేమైతే ఇంత అర్జెంటుగా ఈ వర్క్ అనేది ఎందుకు చేపిస్తున్నాము అంటే రైనీ సీజన్లో మేమైతే చాలా ట్రబుల్ అయితే ఫేస్ చేస్తున్నాము ఎవ్రీ ఇయర్. ఆల్రెడీ నేను ప్రీవియస్ వీడియోస్లో అయితే పోస్ట్ చేశాను. రోడ్డు గురించి నేను స్పందన దానిలో కూడా మేము కంప్లైంట్ అయితే ఇచ్చాము. వాళ్ళు వచ్చారు, సర్వే చేసుకున్నారు, ఎస్టిమేషన్ బిల్ అయితే పెట్టామండి. సో మాకు పైనుంచి అప్రూవల్ రావాలి. అది వస్తే మేమైతే మీకు రోడ్ అయితే వేపిస్తామని చెప్తున్నారు. సో మేము అలా ఒక 2-3 మెంబర్స్ అయితే పెట్టాం కంప్లైంట్. పెట్టి 1 ఇయర్ అయితే కంప్లీట్ అవుతుంది దాదాపుగా. లాస్ట్ ఇయర్ ఇదే మంత్స్లో అయితే పెట్టాను. సో వాళ్ళైతే ఇంకా రోడ్ అయితే శాంక్షన్ కాలేదు. మళ్ళీ మేము సచివాలయంకి వెళ్ళి అడిగితే వాళ్ళు ఏమంటున్నారంటే, మీరు ఎన్ని కంప్లైంట్లు ఇచ్చినా కానీ రోడ్ అయితే వేయడం అయితే పాసిబుల్ కాదండి. మీరు పొలిటికల్గా ఎవరినైనా పొలిటికల్ లీడర్స్ దగ్గరికి వెళ్ళి మీ ప్రాబ్లమ్ని చెప్పి వాళ్ళ ద్వారా అయితే మీకు పని అయితే చాలా తొందరగా అవుతుంది అని చెప్పారు. సో అందుకని చెప్పి మేమైతే మాకు తెలిసిన పొలిటికల్ వాళ్ళ దగ్గరికి వెళ్ళారు, మాట్లాడారు, కానీ వాళ్ళు ఇంకా రెస్పాండ్ అయితే కాలేదు. మేము మళ్ళీ కంప్లైంట్ పెట్టగలం స్పందనలు. మళ్ళీ కంప్లైంట్ పెట్టినా వాళ్ళు ఏమంటున్నారంటే, మీరు ఎన్ని కంప్లైంట్లు పెట్టుకున్నా, ఎన్ని టైమ్స్ పెట్టుకున్నా మేము వచ్చి ఏం చేయలేమండి, ఎస్టిమేషన్ వేసి సర్వే చేసి పైకైతే పంపిస్తాం, వాళ్ళే అప్రూవల్ చేయాలని అంటున్నారు. సో ఇదంతా బాధపడడం దేనికని చెప్పి ఎవరి ఇంటి ముందు వాళ్ళు ఇండివిజువల్గా చట్టు అనేది వేయించుకుంటున్నాము ఇలాగా. ఎందుకంటే ప్రాబ్లం ఫేస్ చేసేది మేము కాబట్టి ఆ ప్రాబ్లం ఏంటనేది మాకు తెలుసు. సో మేము వచ్చి 3 ఇయర్స్ అవుతుంది, ఇది 3rd ఇయర్ రన్నింగ్. లాస్ట్ 2 ఇయర్స్ చాలా ప్రాబ్లం అయితే ఫేస్ చేసాము. సో చూస్తున్నారు కదండి, మేమైతే ఎంత నీట్గా అయితే సర్దించుకున్నాము. మాతో పాటు ఇంకొక పక్క వాళ్ళు కూడా వేయించుకున్నారు. అండ్ అలా ఎవరి ఇంటి ముందు వాళ్ళు ఇండివిజువల్గా చట్టు అనేది వేయించుకుంటున్నాము. సో దీనికి మాకైన ఖర్చు ఒక్కొక్క ట్రాక్టర్కి లోడ్కి మేమైతే 3 ట్రక్కులు వేయించుకున్నాము. ట్రక్కి వచ్చి 800 అయితే తీసుకున్నారు. సో మొత్తం 3 ట్రక్కులకి 2400 అయితే ఇచ్చాము. ఇంకా అక్కడ నుంచి డ్రైన్ అయితే ఇచ్చుకోవాలి కదండి. ఇంకా మాకు డ్రైన్ కూడా ఫెసిలిటీ లేదు, ఎందుకంటే రోడ్లు వేస్తేనే డ్రైన్ అయితే వాళ్ళు తీయడానికి అయితే పాసిబిలిటీ ఉంటుంది. సో అందుకని చెప్పి ఎవరికి వాళ్ళు గొట్టం అయితే అట్లా పెట్టించాము. మేము ఇది ఎప్పుడో చేపిద్దాం అనుకున్నాం, కానీ ఇలా చట్టు వేసుకోవాలి, రోడ్డు నీట్గా వచ్చే వరకు తర్వాత చూద్దామని చెప్పి అలా డిలే చేసుకుంటూ వచ్చాము. ఇంకెలానూ చట్టు వేపిస్తున్నాము కాబట్టి ట్యూబ్ కూడా లాగించారు డ్రైన్ వాటర్ పోవడానికి అని చెప్పి. సో ఇంకా ఇటువైపు అయితే మొక్కలు పెట్టుకుందామని ఇంకా అలా వదిలేసాము. ఆ మొక్కలు చక్కగా పెరిగాయండి. మల్లంటు, మందారం, కరివేపాకు చాలా చక్కగా అవి అన్నీ తీయించాల్సి వచ్చింది, ఎందుకంటే అటు సైడ్ కూడా కొంచెం మేమైతే వేపించాము. ఇంకా మా కిడ్స్ ఆడుకున్నా చేసిన ఏ ప్రాబ్లం ఉండదు, పాములు అలాంటివి ఏమీ రావని చెప్పి మొత్తం క్లీన్ అయితే చేయించేసాము. ఇంకా ఇది అంతా సర్దడానికి మేమైతే మనుషులను పెట్టించుకున్నాము, ఎందుకంటే అది మనం వల్ల కాదు, మనం మొయ్యలేము అని చెప్పి మనం సర్దలేము కూడా అంత నీట్గా. వాళ్ళంతా చక్కగా చేశారు. సో ఎవరి వర్క్ వాళ్ళే పర్ఫెక్ట్గా చేయగలరండి. చూస్తున్నారు కదా, చాలా నీట్గా అనిపిస్తుంది. అయితే అలా సర్దడానికి వచ్చిన వాళ్ళకి 3000 అయితే ఇచ్చాము. ఇంకా గొట్టం వేస్ట్ వాటర్ పోవడానికి గొట్టం అయితే వేపించాం కదండి, దానికి ఒక 3000 అయింది. అది ఇక్కడికి తీసుకురావడానికి 700 అట్లా ఇచ్చాం. టోటల్గా అయితే 10,000 అయితే అయ్యింది. చూస్తున్నారు కదా, మీకు అర్థమవుతుంది కదండి. ట్రాక్టర్కి 3000, 24, అది సర్దడానికి మనుషులకి 3000, అది గొట్టం 3000, అక్కడ నుంచి ఇక్కడికి రావడానికి 700 అట్లా అయింది. టోటల్గా 10,000 పెట్టి వేయించుకున్నాము. సో ఇలా ఒక లెవెల్కి అయితే వచ్చింది.
దీనిపైనే మళ్ళీ అవన్నీ గుచ్చుకోకుండా ఉండడానికి అని చెప్పి మళ్ళీ ఏదో పోయిపిస్తారంట. బేబీ చిప్స్ కాకుండా ఇంకోటి ఏదో బూడిదలా ఉంటుందంట. తార్ రోడ్డు మీద వేస్తారు కదండి, అలాంటిది అయితే వేపిస్తారంట. సో అది వేస్తే ఇంకా మనకి ఏమేమి గుచ్చుకోవు చేయవు. మా ఇంటి ముందు అనేది చాలా నీట్గా ఉంటుంది, చూడ్డానికి కూడా చాలా బాగుంటుంది. మా పిల్లలు కూడా చాలా బాగా ఆడుకోవచ్చు. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. సో గార్డెన్ అంతా పోయింది, మరి చూడాలి గార్డెన్ అనేది ఎక్కడ వేయాలని చెప్పి. చాలా చక్కగా పెరిగాయి, నాకైతే చాలా బాధగా అనిపించింది.